ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇవాళ ఉదయం 10:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. అక్కడ జన్పద్ నివాసంలో రాత్రికి బస చేస్తారాయన. శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు మరోసారి విచారణ ఏసీబీ కోర్టులో జరగనుంది. నిన్న హోరాహోరీగా వాదనలు జరిగాయి. మొదట చంద్రబాబు తరపు లాయర్స్ వాదనలు వినిపించారు. చంద్రబాబుకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేశారన్నారు. ఇప్పటికే 2 రోజులు కస్టడీలోకి తీసుకుని చంద్రబాబును విచారించారని, ఇప్పుడు మళ్లీ కస్టడీ అవసరం ఏముందని ప్రశ్నించారు వాళ్ళు. చంద్రబాబుకు కండిషనల్ బెయిల్ ఇవ్వాలన్నారు. తర్వాత సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు ఆయన. శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణ నేటికి వాయిదా వేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనుంది కోర్టు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తనకింకా అందలేదని, అందువల్ల విచారణ వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ హైకోర్టును కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసులో లోకేష్ ను ఈ నెల 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులను పొడిగిస్తూ ఈ నెల 12వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కృష్ణా జిల్లా పెడనలో పవన్ చేపట్టిన వారాహి యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో ఆయన అభిమానులు టీడీపీ జనసేనకు జలకిచ్చారు. టీడీపీకి చెందిన కార్యకర్తలే పవన్ వారాహి యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. పక్కన చంద్రబాబు, లోకేష్ ఫోటోలు ఏవీ కూడా లేకపోవడం, కేవలం జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాన్ని మాత్రమే ప్రదర్శించడం చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని టీడీపీ వాళ్ళు ఎంత బలంగా కోరుకుంటున్నారో తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ సొమ్ముల హవాలా ద్వారా ఏ దేశానికి వెళ్లాయో త్వరలోనే బయటకొస్తాయన్నారు. పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం రాజకీయాల్లో నటిస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను ఒక జోకర్లా చూస్తున్నారని ఎద్దేవా చేస్తారు ద్వారంపూడి. రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లుగా తెలిపింది. తొలగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నట్లుగా తెలిపింది. మొత్తం ఓటర్లలో ట్రాన్స్జెండర్లు 2,557 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,338 మంది, అలాగే ఓవర్సీస్ ఓటర్లు 2,780 మంది ఉన్నట్లుగా జాబితాలో పేర్కొన్నారు. ఇక 3.17 కోట్లకు పైగా ఉన్న ఓట్లలో మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉన్నట్లుగా ఓటర్ల జాబితా స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తనను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే ప్రధాని మోదీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎవరు సీఎం కావాలన్నా తమ పార్టీ నేతలు, ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు ఆడడంలో ఆరితేరిపోయారని, ఈ విషయం మరోసారి స్పష్టమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంటు సరఫరాపై మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. 24 గంటలు విద్యుత్ ఇచ్చినట్లుగా నిరూపిస్తే కరెంటు తీగలను పట్టుకోవడానికి సిద్ధమన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంట్రాక్టుల కోసం అడ్డదిడ్డంగా చెక్ డ్యాంలు కట్టి లక్షల ఎకరాలు మునిగిపోవడానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఆకాంక్షలను తూట్లు పొడిచి కల్వకుంట్ల కుటుంబం మాత్రమే కోట్లకు పడగలెత్తుతుందని మండిపడ్డారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో విభజన చట్టంలో భాగంగా కేంద్రం ఈ హామీలు అమలు చేస్తూ ఉందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసినందుకు గాను ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునర్పంపిణీకి ఆదేశాలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్ కు ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలను రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఆర్టీసీ అదనపు ఛార్జీల భారం లేకుండా దసరా పండుగ ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. దసరా పండుగ నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేకంగా సాధారణ ఛార్జీలతోనే 5,500 స్పెషల్ బస్సులు నడపనున్నట్లుగా వెల్లడించింది. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రత్యేక సర్వీసులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక బస్సుల్లో ఛార్జీలకు చిల్లర సమస్య రాకుండా ఫోన్ పే, గూగుల్ పే, QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు కూడా తీసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ వివరించారు. సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తున్న ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది నుంచే 8, 9వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు ఆధ్వర్యంలో పీరియాడిక్ రాత పరీక్షలు, టర్మ్ పరీక్షలు రాయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఏపీలోని 1000 పాఠశాలలకు సిబిఎస్ఈ బోధనకు అనుమతులు రాగా ఈ అకాడమిక్ ఇయర్లో బోర్డు పరీక్షలు రాస్తారని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధిపతులకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు 1000 పాఠశాలలో PWT పీరియాడిక్ టెస్టులు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల, చిడికాడ మండలాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. కోడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సుభాష్ పఠాన్ శెట్టితో కలిసి మంత్రి పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఏపీలోని ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ మదనూరి ప్రసాదరావు అన్నారు. నరసాపురం మండలం కొత్త నరసరాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపును ప్రసాద్ రాజు పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ఎంతమందికి పరీక్షలు చేశారనే విషయాలను తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య శ్రేయస్సే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంత సమీపంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఆయన సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు ఆయన. ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అంజద్ బాషా. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి అన్నారు. పకీరప్ప కాలనీలో 2.5 కోట్లతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ భూమి పూజ చేశారాయన. గుంతకల్ నియోజకవర్గంలో ఇప్పటికే 3 సబ్ స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తానన్నారు. రైతులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్ స్టేషన్లను మంజూరు చేశామన్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈ నెల 31వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో పందిరి రాటిన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా పైడితల్లి అమ్మవారి భక్తులు మాలధారణ చేసి దీక్షలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మేయర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో సుధారాణి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక అరెస్టు జరిగింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను కస్టడీలోకి తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఉదయం నుంచి కూడా ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టిన దర్యాప్తు అధికారులు తాజాగా అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అప్రూవర్ గా మారిన బిజినెస్ మ్యాన్ దినేష్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. అనంతరం అరెస్ట్ చేశారు ఆయన. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ట్విన్ సీటర్ శిక్షణ విమానం భారతీయ వాయుసేనలో చేరింది. తొలి ఎల్ఈసీని ఎయిర్ ఫోర్స్ కి అందజేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో తొలి విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్స్ విఆర్ చౌదరికి లాంఛనంగా అప్పగించారు హెచ్ఏఎల్ సీఎండీ సిబి అనంతకృష్ణన్. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న వాయుసేనాధిపతి అదనంగా మరో 83 విమానాలకు హెచ్ఏఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలిపారు.
రాజస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపూర్లో భారీ ఆందోళన చేపట్టాయి హిందూ సంఘాలు. ముస్లింలను బుజ్జగించేందుకు హిందువులపై దాడులు జరుగుతున్నా గెహ్లాట్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. ఇటీవల జైపూర్లో రోడ్డు ప్రమాద ఘటన ఘర్షణలకు దారితీసింది. ప్రమాదంలో ఒక ముస్లిం వ్యక్తి మరణించడంతో హిందువుల దుకాణాలపై దాడులు చేశారు బాధిత వర్గీయులు. దీనిపై గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డాయి హిందూ సంఘాల నేతలు, వ్యాపారులు. భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు వాళ్లంతా. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి స్వల్ప ఊరట తక్కింది. లాలూతో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆర్జేడీ ఎంపీ మీసా భారతికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్పై ఉన్న వీరికి తాజాగా రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. లాలూ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ మరో 15 మంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజెంట్. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు ఈడీ సెగ తగిలింది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో రణబీర్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఛత్తీస్గఢ్ కి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉపల్ దుబాయ్ కేంద్రంగా మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీ లాండరింగ్ చేస్తున్నట్లుగా ఈడీ గుర్తించింది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని హవాలా మార్గంలో ఆఫ్షోర్ ఖాతాలకు తరలిస్తున్నట్లుగా తేల్చారు దర్యాప్తు అధికారులు. కోల్కతా, భోపాల్, ముంబై మిగతా నగరాల్లో కూడా సోదాలు నిర్వహించి 417 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అలాగే ఈ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి రణబీర్ కపూర్తో పాటు మరో 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈడీ రాడర్లో ఉన్నారు. త్వరలోనే వీరికి కూడా నోటీసులు అందే అవకాశం ఉంది. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ. అమెరికాకు చెందిన 3 శాస్త్రవేత్తలు మౌంగి బాంవేడి, లూయిస్ బ్రూస్ అలెక్సీ ఎకిమోకు కెమిస్ట్రీలో నోబెల్ దక్కింది. నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో చేసిన పరిశోధనలకు ఈ అవార్డును అందజేసినట్లుగా వెల్లడించింది రాయల్ స్వీడిష్ అకాడమీ. నానో టెక్నాలజీలోని ఈ క్వాంటమ్ డాట్స్ ను ఇప్పుడు టీవీల నుంచి ఎల్ఈడి లైట్ల వరకు ఎన్నో పరికరాల్లో వినియోగిస్తూ ఉన్నాం. వైద్యులు కూడా ట్యూమర్ కణాలను తొలగించేందుకు ఈ సాంకేతికతని ఉపయోగిస్తూ ఉన్నారు. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ కు తెరలేవనుంది. 12 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి దేశంలోని పలు వేదికలు సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ మహా సంగ్రామంలో మొత్తం 10 జట్లు పాల్గొనబోతూ ఉన్నాయి. ఇప్పటికీ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్లను వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లీగ్ లోని మొదటి మ్యాచ్ గత ఛాంపియన్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో ఫేవరెట్స్ లో ఒకటిగా ఇండియా బరిలోకి దిగుతుంది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ నుంచి భారత జట్టు ప్రపంచ కప్ లోకి ఎంటర్ కానుంది. అక్టోబర్ 8న చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.